గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్లలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొండాపూర్లోని క్వేక్ ఎరీనా పబ్లో ఆకస్మిక తనిఖీల సమయంలో స్పాట్లో జరిపిన టెస్టులలో 8 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో వ్యాపారులు, టెకీలు, కాంట్రాక్టర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు టీహెచ్సీ, గంజాయి, మెథాంఫెటమైన్, బెంజోడియాజిపైన్ వినియోగించినట్లు తేలింది. డ్రగ్స్ వినియోగించినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ సమాచారంతో అర్ధరాత్రి సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. నిందితుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్లలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొండాపూర్లోని క్వేక్ ఎరీనా పబ్లో ఆకస్మిక తనిఖీల సమయంలో స్పాట్లో జరిపిన టెస్టులలో 8 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో వ్యాపారులు, టెకీలు, కాంట్రాక్టర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. వారు టీహెచ్సీ, గంజాయి, మెథాంఫెటమైన్, బెంజోడియాజిపైన్ వినియోగించినట్లు తేలింది. డ్రగ్స్ వినియోగించినట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ సమాచారంతో అర్ధరాత్రి సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. నిందితుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది ఈ నార్కోటిక్ దీనిపైనే. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ సిటీలో ఈ డ్రగ్స్ వినియోగం అనేది చాలా పెద్ద ఎత్తున కూడా ఉండిపోతుంది. దానివల్ల యువత చాలా వరకు చెడిపోతున్నారు. పార్టీల పేరుతో మత్తు పదార్థాలను సేవించి చాలా నరకయాతన అనుభవిస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ ఆయన దృష్టికి చాలా వరకు వచ్చాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనే గంజాయి ఫ్రీ సిటీ కానీ అలాగే డ్రగ్స్ ఫ్రీ సిటీగా తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ను కూడా చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో టీనాప్ని ఏర్పాటు చేశారు. తర్వాత దాన్ని కాలక్రమేణాగా ఈగల్ టీమ్గా కూడా పేరు మార్చి పెద్ద ఎత్తున కూడా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు కొన్ని వందల మంది ఇప్పటివరకు డ్రగ్స్ డిటెక్టివ్ దీంట్లో వారు పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. చాలా వరకు వారిని కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లారు. తర్వాత వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కొంతమంది పదే ఈ డ్రగ్స్ వాడుతున్నటువంటి వారిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు చాలామంది పార్టీలు చేసుకున్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి వారిని పట్టుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా, ఇంత పూర్తి స్థాయిలో నిఘా ఉన్నప్పటికీ కానీ అనేక దాడులు చేస్తున్నా, మీడియాలో పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందుతున్నా కానీ ఇంకా చాలామంది వివిధ మార్గాల నుంచి కూడా డ్రగ్స్ తెప్పించుకొని కొన్ని ఫేమస్ పబ్బుల్లో కూడా వారు డ్రగ్స్ తీసుకొని అక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ అనేది బయటపడుతున్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ అనేది బయటపడుతున్నాయి. ఇప్పుడు అలాంటి కోవనే నిన్న డీజే బ్లాక్కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఉంది. దానికి పెద్ద ఎత్తున దాదాపు కొన్ని వందల మంది దానికి బుక్ చేసుకున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో టికెట్లు పెట్టగానే హాట్ కేకుల్లా కూడా అమ్ముడిపోయాయి. సో వీళ్ళందరూ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నప్పుడు వీరికి ఈగల్ టీంకి కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, సైబరాబాద్ సంబంధించిన నార్కోటిక్స్ టీం కానీ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ డీజే బ్లాక్ సంబంధించిన ఈ ఈవెంట్లో చాలా పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు వారు సేవించబోతున్నారు, అనుమానితులు కొంతమంది ఈ పార్టీకి రాబోతున్నారనేసి కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో పక్కా సమాచారం మేరకు ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే ఈగల్ టీం అక్కడ ఎంటర్ అయింది. వాళ్ళలో కలిసిపోయింది. ఈవెంట్కి వచ్చినటువంటి అతిథుల్లాగానే అక్కడ వాళ్ళు ఉన్నారు. సో ఎవరికి పెద్దగా అనుమానం రాలేదు. సో వీళ్ళందరూ మత్తు దీంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది అయితే పక్కకెళ్ళి ఈ డ్రగ్స్ సేవించినటువంటి పరిస్థితి వచ్చింది. సో దీన్నంతా కూడా ఈగల్ టీము పక్కా ప్రణాళికతో అనుమానితులుగా ఉన్నటువంటి వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా, అంటే ఎక్కువగా ఉమెన్స్ని అక్కడ వారు ఐడెంటిఫై చేశారు. సో ఎవరు తీసుకొని వస్తున్నారు ఏంటనే దానిపై కూడా కొంతమంది మందు తాగితే అక్కడ ఆల్కహాల్ తీసుకుంటే
ఒక టైప్ ఆఫ్ కైపులో ఒక మనిషి ఉంటారు, అలాగే మత్తు పదార్థాలు తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ మత్తులో వారు ఉంటారు. సో ఇవంతా కూడా ఈగల్ టీంకి చాలా క్లియర్గా తెలుసు కాబట్టి వారిని గుర్తించడంలో చాలా పెద్ద తేడా ఉండదు వాళ్ళకి. సో ఈజీగా గుర్తించేది. సో ఆల్మోస్ట్ ఇంకా పార్టీ అయిపోతుంది అని తెలుసుకున్న సమయంలో మొత్తం బ్లాక్ చేసేశారు. సో బ్లాక్ చేసిన తర్వాత అనుమానితులందరినీ కూడా పక్కకు తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇటు ఇజ్రాయెల్ నుంచి కానీ అలాగే జర్మనీ నుంచి కూడా డ్రగ్ డిటెక్టివ్ సంబంధించిన ఎక్విప్మెంట్ని ఇప్పటికే నగర పోలీసులు తెప్పించున్నారు కాబట్టి వాటిని యూజ్ చేసుకొని వారు యూరిన్ టెస్ట్లు అక్కడ చేస్తారు. అనుమానితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా యూరిన్ టెస్టులు చేస్తే అప్పుడు బయటపడిందంటే దాదాపు 8 మందికి పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వచ్చింది. దాంతో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. ఐటీకి సంబంధించిన ప్రముఖులు కానీ, ఫార్మా రంగ ప్రముఖులు కానీ, కాంట్రాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళకందరికీ కొంతమందికి నెగిటివ్ వచ్చింది. అక్కడే ఇంకో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇటీవల డ్రగ్స్ సంబంధించిన అంశం ఏ తెరపైకి వచ్చినా నటి హేమకి సంబంధించింది ఆ పేరు బయటకు వచ్చింది. సో ఆమె కూడా ఆ పార్టీలో ఉంది. సో ఆమె కూడా టెస్టులు చేస్తారు, ఆమెకి నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆమె ఆ డ్రగ్ టెస్ట్కి సంబంధించిన ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ చూపిస్తూ నేను ఎక్కడ కూడా తప్పు చేయను, నేను తీసుకోను, గతంలో కూడా నా పైన అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి, కోర్టు నుంచి కూడా నాకు క్లీన్ చిట్ వచ్చింది, ఇప్పుడు ఇవాళ నేను ఈ యొక్క టెస్ట్ చేసుకున్నాను కాబట్టి దీనికి నెగిటివ్ వచ్చింది కాబట్టి రేపు కూడా ఇంకో పార్టీకి వెళ్తా, నేను ప్రతిరోజు నా టెస్ట్కి సంబంధించిన శాంపిల్స్ని నేను బయట పెడతాను అనేది కూడా ఆమె ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యం కాబడుతుంది. అయితే ఈ సీక్రెట్ ఆపరేషన్స్ వల్ల ఇప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారు కాబట్టి అయితే ఏ మార్గాల నుంచి వీరికి డ్రగ్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బెంగళూరు నుంచి కూడా బస్సు మార్గాన కానీ ట్రైన్ మార్గాల నుంచి కూడా కొంతమంది వారి ఒక్క వాహనాల్లో తీసుకొచ్చినటువంటి సంఘటనలు వస్తాయి. చాలామంది గతంలో ఉన్నటువంటి పెడ్లర్స్ అందరూ కూడా ఇప్పటికీ అప్రూవర్గా మారిపోయారు. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామందిని కూడా ఇప్పుడు పట్టుకుంటారు. ప్రత్యేకంగా పెడ్లర్స్ పైన కూడా నిఘా ఉంటుంది. సో వారు నిఘా వచ్చారు. దాంతోపాటు తరచుగా పబ్బులకు వెళ్ళేటువంటి వారి పైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా ఈగల్ అధికారులు పెట్టారు. సో అలా పెట్టడం వల్లనే ఈ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి. ఎందుకంటే ఎక్కువ దాడులు చేస్తే ఎక్కువ మంది బయటపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మీడియాలో ఈ ప్రాచుర్యం పొందితే చాలామంది ఈ మత్తు పదార్థాలకి బానిసైనటువంటి వారందరూ కూడా కొంచెం అర్థం చేసుకుంటారు. ఎందుకంటే దాని వైపు వెళ్తే జరిగే అనర్థాల గురించి కూడా ప్రత్యేకంగా కూడా తెలుసుకుంటారనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి పూర్తిగా ఇంకా డ్రగ్స్ తీసుకొచ్చేటువంటి పెడ్లర్స్ కానీ సేవించే వారు కానీ ఈసారి మల్టిపుల్గా సేవించే వారిని కూడా విక్టిమ్స్గా కాకుండా ఈసారి వాళ్ళ అక్యూజ్డ్ లిస్ట్లో కూడా చేర్చే అవకాశం ఉంది. సో ఆ చట్టం కూడా వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే కొంతమంది మేము స్వల్ప మోతాదులోనే తీసుకున్నాం, మేము బాధితులం అని చెప్పి చాలా వరకు కేసుల్లో తప్పించుకున్నారు. తర్వాత చాలా సందర్భాలు కూడా వాళ్ళు దొరికారు. అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గానే ఉండబోతుంది. మాదక ద్రవ్యాలు ఎవరైనా తీసుకున్నారా, లేకపోతే గంజాయి కానీ లేకపోతే చాలా వరకు కూడా ఇంజెక్షన్స్ వచ్చేసాయి కాబట్టి దాంతోపాటు ఆశీష్ ఆయిల్ కానీ చాలా వరకు ఉన్నాయి. అవంతా MDMA కానీ తర్వాత ఇప్పుడు నిన్న రాత్రి అయితే ఏకంగా కొత్త తరహా సంబంధించి ఇటీవల కేవలం ఇది ఎక్కువగా గోవాలను, ముంబైలను, కోల్కతాలను తర్వాత బెంగళూరు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేది తీసుకుంటారు. ఏదైతే THC కానీ అలాగే మెథాంఫెటమైన్ కానీ బెంజోడియాజైన్ కానీ ఇవంతా కూడా ఇంజెక్షన్ వేయించుకున్నా లేకపోతే ఆ వాసన చూసినా కూడా వాళ్ళకి అరగంట లోపల ఒక తెలియనటువంటి ఉత్తేజం అనేది బాడీలో కనపడితే అప్పుడు ఆ ఉత్తేజంలో వాళ్ళు ఏం చేస్తారనేది కూడా ఎవరికి తెలియదు. సో అంత మత్తులో వాళ్ళు మైమర్చిపోయి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా పట్టుబడారు కాబట్టి వీళ్ళకందరికీ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు తీసుకుంటారు. ఏ మార్గాల నుంచి మీకు డ్రగ్స్ వచ్చింది, మీరు ఎక్కడ తీసుకున్నారు, ఆ పబ్బులో తీసుకున్నారా లేకపోతే బయట తీసుకున్నారా, ఎప్పటి నుంచి మీరు వాడుతున్నారు, మీకు సప్లై చేస్తున్నటువంటి వారెవరు, ఎంతకి మీరు కొన్నారు అనేది పూర్తి వివరాలు. అంటే చైన్ అనేది ఉంటుంది. అనేక చేతులు మారిన తర్వాత ఫైనల్గా వీళ్ళకి వస్తుంది ఎవరికి విక్టిమ్స్ అనేటువంటి వారికి. సో వాళ్ళందరికీ కూడా వీళ్ళు రెగ్యులర్గా వాడతారు, ఏ పార్టీల్లో వాళ్ళు వాడతారు అనే దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలు వస్తాయి. ఎందుకంటే మొన్ననే మనం చూసాం మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ జరిగింది, అదొక వితంతము. అంతకుముందు కూడా హీరోయిన్ రఘుప్రీత్ సంబంధించిన తమ్ముడు పేరు బయటకు వచ్చింది, అదొకటి. మొయినాబాద్లోనే మరొక ఫామ్ హౌస్లో కూడా ఈ డ్రగ్స్ పార్టీ జరిగినట్టుగా అప్పుడు అధికారులు దాడులు చేశారు. తర్వాత ప్రిజం పబ్బు పైన అనేక ఆరోపణలు వచ్చాయి. తర్వాత జూబ్లీస్లో ఉన్నటువంటి పబ్బుల పైన కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఏకంగా
వారి లైసెన్స్ను కూడా రద్దు చేసిన సందర్భం కనపడుతుంది. సో ఇన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకున్నా కూడా ఇంకా చాలా పద్ధతుల్లో వీరు సరికొత్త పద్ధతుల్లో ఈ డ్రగ్స్ అనేది వీళ్ళు సేవిస్తున్నారు. సో పోలీసులు వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. దాంతోపాటు ఇటీవల కాలంలో మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ, కోకాపేటలో కానీ ఎక్కువగా పీజీకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి అక్కడ కొంతమంది దగ్గర వీళ్ళతో ఎవరైతే ర్యాపిడో దగ్గర నుంచి కూడా పార్సల్ చేయించుకుంటున్నారు. అది కూడా పోలీసుల దృష్టికి వచ్చింది కాబట్టి వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు కాబట్టి సో చూడాలి. ఇంకా చాలా వరకు కూడా దొరకాల్సినటువంటి వారు ఉన్నారు. వారిపైన ప్రత్యేకమైన నిఘా కొనసాగుతుంది. వీరికైతే కఠినమైనటువంటి శిక్ష వేయాలని కూడా వారి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు పరిస్థితి. థ్యాంక్ యూ రాణా ప్రతాప్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.